దేవుడు ఒక్కడు నా పక్షాన ఉంటే అందరి సంగతి ఆయనే చూసుకుంటాడు. మోషేతో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆయన ఒక్కడు మనకుంటే చాలండి. దేవుడు మనకుంటే చాలు. నీకు కావాల్సిన శక్తి, జ్ఞానం, వివేకం అన్నీ ఆయనే చూసుకుంటాడు. చూసుకోడు? ఆయన కూడా చేయలేని ఉన్నాయా? ఇవ్వలేని ఉన్నాయా? ఏమీ లేవు. ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాను. తర్వాత ఇంకా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుకి దేవుని మహాకృపను బట్టి విస్తారమైన పని జరగడానికి కృపనిచ్చాడు ఆయన. దీనికోసం స్పెషల్గా ట్రైనింగ్ కోసం నేనేం టైం కేటాయించాల. ఒక పక్క నేర్చుకుంటూనే మరో పక్క బిడ్డలకు నేర్పటం అనేది సాధన చేశాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవలో అయినా, ఎందుకంటే ఈ ఉపదేశాన్ని సేవకులు కూడా వింటారు. నా ఉపదేశాన్ని విమర్శకులే కాదు, నన్ను ఎంతో ప్రేమించే దైవజనులు కూడా ఉన్నారు, దైవజనులు ఉన్నారు. పాపం కొంతమంది యేసు ప్రభుని వెతికినట్టు నన్ను కూడా వెతుకునే వాళ్ళు ఉన్నారు. మన దెబ్బ కొంతమందికి కలవరం పుట్టిందంటే ఏ రేంజ్లో తగిలిందో చూడండి. దేవునికి స్తోత్రం. కలవరం ఒక్కొక్కడికైతే రాత్రి నేనే, పగలు నేనే, వాడి రోజంతా నేనే. దేవునికి స్తోత్రం. షాలేము రాజా, షాలేము రాజా, షాలేము రాజా, షాలేము రాజా, ఇమ్మానుయేలా, హల్లేలుయా అని మనం ఆరాధించినట్టు వాడు ఆ షాలేము రాజును వదిలిపెట్టి కొంతమంది ఒకడు ఈ షాలేము రాజు మీద పడ్డారు. పడి ఏం చేయగలరు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. చెరపకురా ఎవడు తీసిన గుంటలో. ఎదుటోడిని దెబ్బతీయాలి, ఎదుటోడిని పాడు చేయాలి, ఎదుటోడిని నాశనం చేయాలని తిప్పలు పడితే అంతు లేకుండా వాడే పోతాడు. అందుకే ఏమి తొణికేది కూడా లేదు. ముసిమిసి నవ్వులు నవ్వుకుంటా నా పని నేను చేసుకుంటా పోతా. ఎందుకంటే నాకు ఏం కొత్త కాదు. ఈరోజు కాదు, కనీసం 300 మంది కూడా ఏర్పడకముందే అసూయ అనేది స్టార్ట్ అయింది. సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా ఈ శరీరంలోనే ఉన్నాం అందరం. శరీర కార్యాల్లో ఒకటి ఈర్ష్య, అసూయ. కాబట్టి అందరూ ఇంకా మహిమ శరీరాలు ధరించలేదు కనుక మరి వెనకొచ్చినోడు పరుగు పందెంలో ముందు వెళ్తున్నప్పుడు ఎవరికైనా మంట ఉంటుందిగా. మనం చేయలేంది ఆడు చేశాడే. నిన్న మొన్నటిదాకా ఈడు ఏడున్నాడు, అడ్రస్ లేదు. ఇప్పుడు ఎక్కడ బట్టి ఈడే కనపడుతున్నాడు. ఏందిరా ఈ బాధ మనకు అని శతవిధాలా ప్రయత్నం చేసి సాతాను మన మీద పరస్పరం దాడికి దిగాడు అంటే వాడికి న్యాయం జరిగిందని అర్థం. అర్థమైందా? వాడికి ఏమైందని అర్థం? తన్ను పడిందని అర్థం అన్నమాట. సరిగ్గా తన్ను పడకపోతే, వాడికి మన వల్ల మంట లేకపోతే, నొప్పి లేకపోతే అసలు మన జోలికి ఎందుకు వస్తాడు? సైతానుగాడు కొంతమందిని కలవరపుచ్చి మరీ గందరగోళం చేస్తున్నాడంటే బిడ్డకి ఏ టైపులో తగిలిందో ఊహించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఏ బిడ్డకి? సాతాను బిడ్డకి. అవునా? కాబట్టి ఎంతమంది ఎన్ని రకాల తిప్పలు పడినా ఓరు నాయన. కొంతమంది ఇళ్ళమ్మడి తిరిగి ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా. కొంతమంది నా దగ్గరకు వచ్చి, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది నా దగ్గరకు వచ్చి, వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారా, మీకోసం ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అంటారు. పక్కకు పోయి షాలేం రాజు ఇలాగా, షాలేం రాజు అలాగని చెబుతూ ఉంటాడు. మనస్తత్వం, శరీరతత్వం. నేనేం వాళ్ళని తిట్టుకోను. అలా ప్రచారం చేశాడు అంటే వాడు కూడా శరీరంలో ఉన్నాడు, ఆదాము సంబంధి అని రుజువు చేసుకుంటున్నాడు అంతే అని అనుకుంటాను నేను. అతని తేడా నేను తేడా అని కాదు. అందరం ఆదాము నుండి వచ్చిన వాళ్ళం, అందరం అదే శరీరంలో ఉన్నాం కనుక కాస్త అసూయ, మత్సరం అనేది ఉంటుంది. అయితే దాన్ని చంపుతాం కొంతమందికి తెలుసు, కొంతమంది దాన్ని చంపుకోలేరు. కొంతమంది చంపేస్తారు, కొంతమంది చంపుకోలేరు. అందరిలో ఆ శరీరంలో, అన్ని శరీరాల్లో ఇదైతే ఉంటుంది. దాన్ని బట్టి చెప్తా ఉంటారు. చెడ్డ ప్రచారం చేసి పరిచర్యను పాడు చేద్దామని మైకులు బాకాలు బయటికి పెట్టి ప్రసంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు.
టీవీలలో ప్రసంగం చేసిన వాళ్ళలో లైవ్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, పేరెత్తి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే పనిలో తిప్పలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాల తిప్పలు పడినా దేవునికే స్తోత్రం. దేవుడు ఒక్కడు నా పక్షాన ఉంటే అందరి సంగతి ఆయనే చూసుకుంటాడు. నేను బోధించే బోధ ఆత్మలను నరకానికి తీసుకెళ్తుందా, నిత్య జీవానికి తీసుకెళ్తుందా? నేను యేసును ప్రకటించి 4 ఆత్మల్ని పాపం నుండి రక్షణలోకి నడిపిస్తున్నానా, నరకం నుండి కాపాడుతున్నానా లేదా? రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఆత్మీయంగా ఎదుగునట్లు వారిని భక్తికి ప్రోత్సహిస్తున్నానా లేదా? లోకానుసారైన వ్యక్తుల్ని ఆ లోకానుసారత నుంచి ప్రక్కకు తీసి దేవునితో అంటు కడుతున్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఇక కోన్ కిస్కా బ్యాచ్ ఎన్ని మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. కోన్ కిస్కాని ఆపా, తర్వాత మీరు పూర్తి చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేసే పని దేవుని ఎదుట సరిగ్గా ఉందా లేదా? అది. రెండవది, మోషేతో ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఆయన ఒక్కడు మనకుంటే చాలండి. దేవుడు మనకుంటే చాలు. నీకు కావాల్సిన శక్తి, జ్ఞానం, వివేకం అన్నీ ఆయనే చూసుకుంటాడు. చూసుకోడు? ఆయన కూడా చేయలేని ఉన్నాయా? ఇవ్వలేని ఉన్నాయా? ఏమీ లేవు. ఎవరూ కృంగిపోవాల్సిన అవసరం లేదు. శాలేమనలాగా నేను పాడలేను, శాలేమనలాగా మాట్లాడలేను. ఏడిశారు, నా పాట నా మాట యాడుంది? యేసయ్య చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన నాకు తోడై ఉంటే ఆ పాటకు జీవం వచ్చింది, ఆ మాటకు జీవం ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే ఏడ నుంచి వస్తుంది? అంతా ఆయన చేతుల్లో ఉంది. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా వెతుక్కునేది, భయపడేది ఆయన సన్నిధికే. ఆయన నుండి ఎక్కడ విడబడతానని ఒక భయం. మెయిన్ భయపడేది దానికి, ఇంకా దేనికి భయపడను. ఆయన నాతో ఉన్నంత వరకు ఎదురు లేదు ఇక నాకు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు. నీ దినము నీట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నన్ను రోడ్డు పాలు చేయాలని, బజారుకు లాగాలని, నలుగురిలో ఆరడిపరచాలని, నా గురించి నలుగురు హేళనగా నవ్వుకుంటా మాట్లాడితే చూడాలని కొంతమంది ఉవ్విళ్ళూరి పనిగట్టుకుని కొన్ని ప్రయోగాలు చేశారు. కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు కొట్టారు. నేను నిజంగా వాటన్నిటినీ ఆలోచించేవాడినే, లక్ష్య పెట్టేవాడినే. మనంతా మొండి వ్యవహారం. దేవుడికి వెళ్ళే మన చూపు. నిలబడ్డా దేవునికి వెళ్ళే చూపు, కింద పడ్డా దేవునికి వెళ్ళే చూపు. మనం పరువు, ప్రతిష్ట, పేరు, గొప్పలు ఇవన్నీ ఎప్పుడో పక్కన పెట్టేశాం. నా పరువు, నా ప్రతిష్ట ఎవడు? దేన్ని బట్టి నా పరువు, దేన్ని బట్టి నా ప్రతిష్ట? నన్ను పడగొట్టాలి, అవమానపరచాలి. ఓరే పిచ్చోళ్ళు, ఇవన్నీ ఎరగననుకుంటున్నారు. ఇవన్నీ ఎరగననుకున్నారు కొంతమంది. అన్నీ ఎరిగి మునిగి తేలి తుది శ్వాస కాడికి వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు పిచ్చి మహారాజు యేసయ్య.
కథ క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు పట్టుకున్నాడు, రారా అని ఆయన చేతిలో తీసుకున్నాడు. నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నా ప్రభువు. చేస్తే గీస్తే ఏమన్నా చేస్తే ఆయన చేయాలా? మట్టి పురుగులు నాకేం చేస్తారు? ఒక ఊదాడు అనుకో అని ఏడుంటారో కూడా తెలియదు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా ధైర్యం, నా బలం, నా జ్ఞానం, నా పరిశుద్ధత, నా నీతి, నా ఐశ్వర్యం, నా అతిశయం నా యేసే. నీ చేతిలో ఏముంది? నా చేతిలో ఇదే ప్రభా, గొర్రెల్ని దోలే కర్ర. అవునా కదా? ఆ కర్రతోనే వాళ్ళని తీసుకొచ్చాడు లేదా? ఒకసారి చెప్పండి. ఏందబ్బా కర్రలో అంత శక్తి? కర్రలో ఏం లేదు. ఆ పక్క మోసే చేతిలో కర్ర ఉంటే ఈ పక్క ప్రభువు ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే పనికి రానిది కూడా నీకు పనికి వచ్చింది అంతే. అందుకే ముందు ఆయన చూసుకోండి. ఆయన నీతో ఉన్నాడో లేదో ఒక్కడ చూసుకోను. ఆయన ఉన్నాడు అనుకో, ఏముంది నా దగ్గర ఇదే కదా అన్న ఆ ఇదినే, ఆ కొంచెమే ఎంత చేస్తాడో చూడు. ఎలీషా దగ్గరికి ప్రవక్త భార్య వచ్చింది. భర్త చనిపోయాడు, పిల్లలయ్యా, అప్పుల పాలయ్యాను, అప్పులోళ్ళు వచ్చి భయపెడుతున్నారు, పిల్లల్ని దాసులుగా పట్టుకొని పోయేటట్టున్నారయ్యా, దైవజనుడా నన్ను ఏం చేయమంటా ఉంది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? పొలం పనికి పోమా, మిరపకాయలకి పో అన్నాడా? పత్తి కూలికి పో అన్నాడా? రైస్ మిల్లుకి పో అన్నాడా? జాబ్ చేసుకో అన్నాడా? నీ దగ్గర ఏమన్నా ఉందా? ఏముంది అన్నాడు. ఏమీ లేదు, ఇంట్లో నూనె కొంచెం ఉంది కుండలో, అంతే చాలు. నీ ఇంట్లో పాత్రలను ఒక దగ్గర పెట్టు, ఇతరులను అడిగి కూడా పాత్రలు తెచ్చుకోమన్నాడు. తెచ్చుకుంది అంది. పక్కన నీళ్ళకి పోయి కూడా పాత్రలు తెచ్చుకుంది. మొత్తం పాత్రలతో నింపేసేయమన్నాడు. ఇంటిని నింపేసింది. లోపలికి పోయి నీ పిల్లలు నువ్వు లోపలికి పోయి లోపల తలుపేసుకొని గడి వేసుకోమన్నాడు. లోపలికి వెళ్ళి తలుపేసేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఇలా చేయి, ఏ కుండలో కొంచెం నూనె ఉందన్నావో ఆ నూనెనే ఒక్కొక్క పాత్రకి నింపమన్నాడు. ఆయన చెప్పినట్లుగా అన్నీ చేసి వెళ్ళి ఆ కొంచెం నూనె ఉన్న కుండ తీసుకొని మిగిలిన పాత్రలో పోయటం మొదలుపెట్టింది. కుండ జీవజలంలాగా నూనె వస్తానే ఉంది నూనె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్నదేమిటి అన్నాడు మోషేతో ప్రభు. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? నీ దగ్గర ఏమన్నా ఉందా? నూనె ఉంది, చాలుపో, ఆ కొంచెం నూనె చాలుపో. ఏలియా సారెపతి విధురాలతో అన్నాడు, నీళ్లు తీసుకురామ్మా అన్నాడు. తేటానికి పోతుంది. ఆ చేత్తోనే చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏం లేదయ్యా. ఆ ఉన్నదానిలోనే కాస్త తీసుకొని రా, కరువు కాలం తీరిపోయేంత వరకు తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పోమ్మా అన్నాడు. ఉన్నదే నువ్వు ఉన్నట్టుగానే హల్లెలూయా. మేము బైబిల్ స్కాలర్స్, మేము బైబిల్ పండితులం అంటున్నారు కానీ నాట్ పండితులు, పండిత పుత్రులు. ఎదుటి వాళ్ళకి బైబిల్ తెలియదు, వీళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళకి బైబిల్. అరే నాయన, ప్రతి ఒక్కడు ఎదురు చెప్పేవాడే. కదిలిస్తే చాలు, నేనంతా నేనింత అనేది మాటల్లో చెప్పటం కాదు. నిజంగా దేవుడు నీకు అంత తోడై ఉంటే అది చేతల్లో కనపడాలి, క్రియల్లో కనపడాలి, వర్క్ కనపడాలి. అక్కడ ఒక్కొక్క మనిషి మిడిసిపాటు. నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు. ఎంత తెలిసి 666 ముద్ర దేవుని ముద్ర అన్నారు.
నాకు అంత తెలుసు, నాకెంత తెలుసు, నాకెంత తెలుసు, నాకు అంత తెలుసు అని రాకడ అయిపోయింది, ఇంకా రాకడ లేదంటున్నారు. నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు, నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు అని ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ళ నీతి పనులు అంటున్నారు. మరి సాతాను బంధించబడి ఉన్నాడా? మరి 1000 ఏళ్ళ నీతి పాలన జరిగేటప్పుడు సాతాను బంధించబడతాడని ప్రకటన గ్రంథం 20లో ఉంది. మరి నాయన ఎచ్చులు పడండ్రా అంటే ఆగట్లా అసలు. ఒక్కొక్కడు ఉన్న చోట ఉంటల్లా. ప్రతి ఒక్కడు వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎంతైనా చెబుతాడని యూట్యూబ్ ఒకటి దొరికింది. ఏంది తిక్కలేవో మంచిగా కెమెరాలో ఒకటి దొరికింది. ఏంది ఎవడు డబ్బా వాడు కొట్టుకోవచ్చు, ఎవడేమంటాడు? మీరు కూడా తలా ఒకటి ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫీజు ఏముంది, ఫ్రీయేగా. ఓపెన్ చేసుకోవచ్చు, వాగుతూ ఉండొచ్చు ఏదో ఒకటి. ఈయనేవాడు ఏంటాడు, జుట్టు పీక్కునోడు పీక్కుంటాడు. నీ ఇంటికి వచ్చి నేను అన్నాడుగా. ఇట్లా తయారైంది సరుకు. ఇట్లాంటి సరుకు తయారై క్రమముగా దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళని చెరపగోరి, యథార్థంగా దేవుని చేత ఏర్పరచబడి అంకితమై దేవుని కోసం కష్టపడి నశించిపోతున్న ఆత్మను రక్షిస్తున్న అనేక మంది దైవజనుల సాక్ష్యాల మీద బురదలు జల్లి, బోధల మీద విషం గక్కి సంఘాన్ని, వాళ్ళని అనుసరించే బిడ్డల్ని తప్పుత్రోవలకు నడిపించాలని కొంతమంది దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు. వీళ్ళకి రెండో పని లేదు, అదే పని. మళ్ళీ వీడు ఏం చెబుతాడో, నేను అంత పండితుడిని, నేను ఎంత పండితుడిని, ఆయనకి బైబిల్ తెలియదు, వెనక బైబిల్ తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, వీడికే తెలుసు. మరి ఎంత తెలిసినోడు ఎవడైనా కానీ మాట్లాడేవాడు, తన్ను తాను పండితుడు అనుకునేవాడు. వాడు చేసిన పని ఇది. అది ఇలా ఖాళీలు ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కావట్లా. ప్రశాంతంగా పట్టుమని పావుగంట వండుకుందామంటే దొరకట్లా నాకు ఖాళీ. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కనీసం పడక మీదకి పండుకుందా కూడా నిద్ర రాట్లా తృప్తిగా. భారం. అటు పరిగెత్తి తిరుగుతానన్న, ప్రకటిస్తానే ఉన్నా, ప్రార్థిస్తానన్నా, ప్రయాసపడతానే ఉన్నా. అసలు రోజులు గదుల్లో గడపడానికి ఇలా ఖాళీ ఎక్కడ వస్తుంది కొంతమందికి. నీకు పెద్ద పాండిత్యం లేదని ఏం చింతపడాల్సిన అవసరం లేదు. నాకు బైబిల్ తెలియదు, నాకు అది తెలియదు, ఇది తెలియదు. నీవు పాపని నీకు తెలుసు. నీ పాపాల కోసం యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నీకు తెలుసు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే యేసు శ్రేష్ఠుడని నీకు తెలుసు. వారెవరు చేయని పని యేసు చేశాడని నీకు తెలుసు. ప్రార్థన విషయం తెలుసు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి తెలుసు. యేసు రాకడ ఉంది అని తెలుసు. మారు మనసు గురించి తెలుసు. బాప్తిస్మాన్ని గురించి తెలుసు. పునరుద్ధానాన్ని గురించి తెలుసు. సిద్ధపడిన వారు పెద్దల చేత హస్తనిక్షేపణ పొందాలన్న విషయం తెలుసు. నిత్యమైన తీర్పు తెలుసు. మృతుల పునరుద్ధానము తెలుసు. దాదాపు కొంత అవగాహన ఉంది గ్రంథంలో నీకు. స్తుతి ఆరాధన తెలుసు. యేసు కోసం పరిశుద్ధంగా జీవించాలని తెలుసు. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పి రక్షించాలని తెలుసు. నీకున్నంతలో, నీకు తెలిసినంతలో ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే మిగిలినంత నెక్స్ట్ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. జాగ్రత్త. నొప్పులుగా ఉంటాయి, జాగ్రత్త. చిన్న కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. బొప్పిడి నుంచి లాజర్ పాష్ గారు వస్తాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడులే. హాస్యంగా మాట్లాడతాడు కానీ భలే జ్ఞానోక్తులు మాట్లాడతాడు ఆయన. పెద్ద ఆయన కొంచెం జోక్ చేస్తుంటాడు కానీ ఆ వయసు వ్యక్తికి తగిందే కాస్త హాస్యం. ఈ బోధకుల గురించి ఒకసారి నవ్వించాడు, నన్ను అల్లాడిపోయాను నేను. ఒకడు వచ్చాడంట ఆయన దగ్గరికి. స్త్రీలు అసలు జడ వేసుకోకూడదు అన్నాడంట. ఓ కుర్రోడు, ఓ 25 ఏళ్ళోడు వచ్చి, స్త్రీలు అసలు జడ వేసుకోకూడదు, నీకేదన్నా వాక్యం తెలియకపోతే నన్ను అడుగు, నేను చెబుతా అన్నాడంట. ఎవరు? నేనే. ఈయనకి ఇంచుమించు 64-65 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద ఆయనకి 65 ఏళ్ళు దాకా ఉంటుంది. నన్ను అడుగు, నీకు తెలియకపోతే నేను చెబుతాను. 25 ఏం అడిగేదిరా నిన్ను, నువ్వు ఆడవాళ్ళు జడేసుకోకూడదు అంటున్నావు, మరి జుట్లేసి ముందుకు పడుతుంటుంది కదరా అన్నాడు. జుట్లేసి మొఖాన్ని పడుతుంటుంది కదరా అంటే, మొఖాన్ని పడితే క్లిప్పు పెట్టుకోవాలి కానీ జడేసుకోకూడదు అన్నాడు.
అప్పుడు వాడికి వెళ్ళి తిరిగి అన్నాడంట, ఒరే నీ భార్యకి 20, నీ భార్య క్లిప్ పెట్టుకుంటే చూసేవాళ్ళు కూడా పద్ధతిగా ఉంటుంది, ఏమనుకోరు. నా భార్యకి 60. ఒరే 60ది క్లిప్పు పెట్టుకుంటే ఊసినోడే కానీ ఉయ్యనోడు ఎవడన్నా ఉంటాడంటరా అన్నాడు. ఏం సిద్ధాంతం రా, ఏం బోధరా నీ బోధ, నీ బొంద. బాప్తీసం పగలియకూడదు అసలు, నైటియా అన్నాడంట. ఇదేం బాప్తీసం, నైట్ ఇటువైంది అన్నాడంట. చెరసాల నాయకుడు ఎప్పుడు పొందాడు అన్నాడంట. అప్పుడు టైం అట్లా దొరికింది కాబట్టి నైట్ పొందాడంట. కాదు, అసలు నైట్ ఇవ్వటం కరెక్ట్ అన్నాడంట. అది కూడా హౌస్లో ఇవ్వకూడదు, పారే నీళ్ళలో ఇవ్వాలన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది ఆయనకి, ఒరే నువ్వు నైట్ ఇవ్వాలంటున్నావు, అది కూడా పారే నీళ్ళలో ఇవ్వాలంటున్నావు, వాగులోకి తీసుకెళ్తాం జనాన్ని, పారే నీళ్ళలో నిలబెడతాం రాత్రిపూట, ఆ ముంచగాడు ఎవడన్నా జారిపోతే ఇక లాకుల్లోనే కదరా తేలేది. ఏమి సిద్ధాంతాలు రా నీ సిద్ధాంతాలు అని ఆయన వాడితో మాట్లాడిన మాటలు చెప్పి ఇక నాకు చివరిగా అన్నాడు, అయ్యా ఏమి పండితులయ్యా ఈ పండితులు, ఏమి కాలేజీలు, ఏమి ట్రైనింగులు, రాసినోళ్ళు ఎవరయ్యా అన్నాడు. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని రాసినోళ్ళు ఎవరయ్యా? గొర్రెలు గాయటంలో 40 ఏళ్ళు ఖర్చు పెట్టినోడు 4 పుస్తకాలు నిండా రాశాడు. స్తోత్రం. 5వ పుస్తకం సగం రాశాడు, మిగిలిన సగం ఇంకొకటి పూర్తి చేశాడు. గొర్రెలు కాసేవాళ్ళు, కొన్ని పుస్తకాలు ఏమో చేపలు పట్టేవాళ్ళు రాశారు. వీళ్ళేమన్నా స్కాలర్సా? కొన్ని పుస్తకాలు ఏమో పండ్లు ఎరుకునేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన పుస్తకాల్లో చాలా పుస్తకాలు సామాన్యులు, మరియు కొన్నైతే విద్య లేని వారు సైతం రాసినవి ఉన్నాయి. పేతురు రాసిన పత్రిక, తన ప్రక్కన ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకొని రాయించాడు ఆయన. పేతురు పత్రికల్లో వీళ్ళంతా జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, పండ్లు ఎరుకునేవాళ్ళు, రైతులు, వ్యవసాయదారులు, ఇతరత్ర వర్క్ చేసుకునేవాళ్ళు. వీళ్ళందరూ రాస్తే, వీళ్ళందరినీ వాడుకొని దేవుడు రాయిస్తే, వీళ్ళు రాసిన పుస్తకాలకి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, కాలేజీలు, ట్రైనింగులు, రాసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు రాసిన వాటి మీద ఇంత పరిశోధన ఏంది? రాసిన వాడు దేవుడు, దేవుడు వాడుకున్నవారు మనుషులు.